గణతంత్ర దినోత్సవం సందర్భంగా పటంచెరు మండలం ఇస్నాపూర్ గ్రామంలో మేరా ఇండియా సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో హెల్మెట్ ధరించి ప్రాణాలను రక్షించుకోండి అనే మంచి కార్యక్రమం ఎమ్మెల్యే గూడెం మైపాల్రెడ్డి చేతుల మీదుగా హెల్మెట్ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిఐ వినాయకరెడ్డి, ప్రజాప్రతినిధులు, ప్రెసిడెంట్ మోతన్వీర్ ఫరోగి, వైస్ ప్రెసిడెంట్ షాల్క్ ఆర్క్ల్, సెక్రటరీ మొహినమీద్ మోబిన్ సవద్, జనరల్ సెక్రటరీ మొహమ్మద్ సలీం, జాయింట్ సెక్రటరీ మొహమ్మద్ అబేద్ సబాబ్ మరియు తదితరులు పాల్గొన్నారు. నా కోసము భార్య పిల్లలు ఎదురు చూస్తున్నారని నేను ప్రమాదానికి గురి కాకుండా అతివేగాన్ని అదుపులో పెట్టుకొని నేను ఇంటికి సురక్షితంగా గణతంత్ర శుభ సందర్భంలో ఫండమెంటల్ రైట్స్ లో ఆరోగ్యం, వ్యవసాయము, ఇండస్ట్రీస్ కాకుండా మానవుని ఆరోగ్యం బాగున్న భద్రతే, దేవుని వరం భద్రతే, పూజనీయం భద్రతే, సుక్షితం భద్రతే, సంకల్పం భద్రతే, సుఖదాయిని భద్రతే లోకాన్ని. మానవుడు ఎప్పుడైతే ఆరోగ్యంగా ప్రమాదానికి గురికాడో అప్పుడే వాడు ఆరోగ్యవంతుడు, తర్వాతనే వాడు జెండెక్కిస్తాడు. వాని ఆరోగ్యం బాగున్న రోజులలో అతడు ఇంటి నుంచి బయలుదేరినప్పుడు ఈరోజు ఇస్నాపూర్ గ్రామంలో మంచి కార్యక్రమాన్ని నిర్వహించి మేరా ఇండియా సోషల్ సర్వీస్ వారు ఈరోజు హెల్మెట్లు బీదవారికి బండి నడిపించేటప్పుడు ప్రమాదం జరిగినప్పుడు ప్రాణాపాయం జరగకుండా హెల్మెట్లు పంపిణీ చేసినందుకు మేరా ఇండియా సోషల్ సర్వీస్ వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే సోదరుడు మాజీ సర్పంచ్ వెంకటరెడ్డి గారు, సిఐ గారు, మెరాజ్ ఖాన్ గారు, రామకృష్ణ గారు, ఈ సభలో హాజరైన ఇస్నాపూర్ పెద్దలు, ముత్తంగి పెద్దలు, సోషల్ సర్వీస్ సోదరులు, లబ్ధిదారులు, పత్రికా సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మానవ సేవయే మాధవ సేవ అన్నట్లు ఈ హెల్మెట్ అనేది నిత్య జీవితంలో ప్రతి వాహనదారునికి, ప్రతి మోటార్ సైకిల్ రైడర్కి ఎంతో అవసరం. ఎందుకంటే అది చిన్నదే విషయం, కానీ ప్రమాదం జరిగినప్పుడు ప్రాణాన్ని కాపాడే హెల్మెట్ని ఈ ఒక గొప్ప దినం రోజు ప్రతి ఒక్కరికి ఇవ్వటం కూడా చాలా సంతోషం. ఇది మరీ ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాలు యువత ముందుకొచ్చి ప్రతి గ్రామంలో చేయాలని, అలాగే సమాజంలో జరుగుతున్నటువంటి కొన్ని అసాంఘిక కార్యక్రమాల విషయంలో కావచ్చు, లేదా ఈరోజు పట్టి పీడిస్తున్న గాంజా డ్రగ్స్ మహమ్మారి కావచ్చు, ఇలాంటి విషయంలో కూడా యువత ముందుకొచ్చి మా పోలీస్ శాఖకు సహకరించాలని, వీరి సహకారంతో మనం సమాజంలో మంచి సమాజాన్ని నిర్మాణించడానికి యువత ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఓకే సార్.